కాంగ్రెస్ కంటే తమకే తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కువగా కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలపై సీఎం రేవంత్ చేతులెత్తేశారని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీనే బాస్. బీజేపీకి ఏ పార్టీతోనూ లింకులు లేవన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. మరో 3.5 ఏళ్లు కాంగ్రెస్ పాలనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు ఆయన. మాకేమీ తొందర లేదు. మేము 3.5 సంవత్సరాలు ఎన్నికలు జరిగేటప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే మేము డబుల్ ఇంజిన్ సర్కారు ఇక్కడ వస్తామని మేము వెయిట్ చేస్తాం. అంతవరకు మాకేం తొందర లేదు. మేము కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. సోనియా గాంధీ గారి సంతకాలతో అయితే ఇంటింటికి కరపత్రం పంపారో ఆ కరపత్రంలో చేర్చినటువంటి అన్ని అంశాలు పూర్తి చేయాలనేది మా కోరిక. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ సంతకాలతో ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఇప్పటి వరకు అతీగతి లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేయలేక తమ పార్టీని నిందించడం ఏంటని ప్రశ్నించారు. ఇక డీలిమిటేషన్ వల్ల తెలంగాణ సహా దక్షిణ భారతదేశంలో ఒక్క ఎంపీ సీటు తగ్గదన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. స్టాలిన్, రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ బోగస్ మాటలన్నారు. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 2 అంశాల విషయంలో కేంద్రంపై స్టాలిన్ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ప్రాంతీయ భాషలకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. జనాభా తగ్గినా సీట్లు తగ్గవు కాబట్టి ఈ విషయం ప్రధానమంత్రి గారు లోక్సభలో స్పష్టంగా చెప్పారు. కేంద్రంలో కేబినెట్ మంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా నేను కూడా ఈరోజు దక్షిణ భారత ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాను. వీళ్ళంతా చేస్తుందంతా కూడా ఒట్టి బోకస్. ఈ స్టాలిన్ గాని రేవంత్ రెడ్డి గాని లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. ఇక తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సహా అన్ని జాతీయ రహదారులు పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పలు ప్రాజెక్టులకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. 300 కోట్ల రూపాయలతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు 6 లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ ఈ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.